సాయ జ్యోతిషాత్ నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో అష్టమ స్థానము, అలాగే అష్టమాధిపతి, అష్టమంలో ఉండేటువంటి గ్రహాలు, వీటి యొక్క విశిష్టత ఏమిటి, అష్టమాధిపతి నుంచి అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల నుంచి ఎటువంటి రిజల్ట్స్ని మనం తెలుసుకోవచ్చు అనేది డిస్కస్ చేద్దాము. ప్రధానంగా దుస్థానాల్లో ఒకటైనటువంటి అష్టమానికి చాలా విశిష్టమైనటువంటి ఒక స్థానం ఉంది. దుస్థానం అనగానే అవి ఎప్పుడూ కూడా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది నిజమైనప్పటికీ కూడా దుస్థానాల వల్ల కూడా జాతకుడికి ఎంతో మేలు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందులో ఒకటైనటువంటి ఆ దుస్థానాల్లో ఒకటైనటువంటి అష్టమ స్థానం కూడా చాలా ముఖ్యమైనటువంటి స్థానము. అష్టమ స్థానం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, 8th హౌస్ అంటే నష్టాలు, అవమానాలు, కష్టాలు, తనను అర్థం చేసుకునే వాళ్ళు చుట్టూ ఉండకపోవడము, ప్రతికూలమైనటువంటి వాతావరణంలో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా జీవిస్తూ ఉండడము, అలాగే అందరికంటే కూడా భిన్నంగా ఎప్పుడు కూడా కొత్త విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉండడము. ప్రధానంగా రీసెర్చ్ చేసేటువంటి వ్యక్తులకి అష్టమ స్థానం చాలా బలంగా ఉంటుంది. అలాగే ఈ మెటీరియలిస్టిక్ విషయాల్లో కాకుండా, అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల కాకుండా, వాటికంటే పైన ఉండేటువంటి ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, దైవపరమైనటువంటి విషయాలు, వీటి పట్ల ఆసక్తి, అందరూ చూసేటువంటి మెటీరియలిస్టిక్ లైఫ్ కాకుండా దానికంటే పైనటువంటి ఒక శక్తిని గురించి అర్థం చేసుకోవడము, దైవశక్తిని గురించి అర్థం చేసుకోవడము, దాని గురించి జీవితంలో ఎంతో కృషి చేయడము, ఇవన్నీ కూడా అష్టమ స్థానం ఇచ్చేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. అయితే ఆధ్యాత్మిక సాధన ఎప్పుడైతే ఒక వ్యక్తి మొదలు పెడతాడో, భౌతిక జీవితంలో ఎంతో త్యాగం అనేది అక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి అష్టమ స్థానం అంటే ఎక్కువగా కష్టాలు, నష్టాలు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే భౌతిక జీవితానికి చాలా విఘాతాన్ని కలిగిస్తుంది, ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తుంది. ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక చింతన, దైవపరమైనటువంటి చింతన, మనుషుల పట్ల ఒక మానవత్వం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా అష్టమ స్థానం ఇచ్చేటువంటి ప్రత్యేకతలు. అలాగే జ్యోతిష్యము, దాంట్లో ప్రావీణ్యము, ప్రవేశము, ప్రావీణ్యము, ఇవి ఇచ్చేది కూడా అష్టమాధిపతి ఇన్వాల్వ్మెంట్ కనుక ఉన్నట్టయితే వాటిలో కూడా వీళ్ళు రాణించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే లోతుగా పరిశీలించి తెలుసుకోవడము అనేటువంటి లక్షణము అష్టమ స్థానం నుంచి ఆ జాతకుడికి లభిస్తుంది. అదేవిధంగా త్యాగనిరతి, ఇప్పుడు కూడా తను కాకుండా తన సంపాదన లేదా తన యొక్క సంసారము, తన యొక్క బాగోగులే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించడం అనేది అష్టమ స్థానము బలంగా ఉండి లగ్నంతో, 4th హౌస్తో, ఇటువంటి హౌసెస్తో సంబంధం కలిగినప్పుడు ఆ వ్యక్తికి అటువంటి ఆలోచన విధానం అనేది ఉంటుంది. కాబట్టి అష్టమ స్థానం అనేది ఎప్పుడు కూడా లోతైన విషయాలను తెలుసుకోవాలన్నటువంటి ఒక తపన, అటువంటి విషయాల పట్ల ఆసక్తి, జ్యోతిషము, వేదాంతము, దైవపరమైన విషయాల పట్ల ఆసక్తి, ఇవన్నీ కూడా అష్టమ స్థానం ఇచ్చేటువంటి ఫలితాలు. అదేవిధంగా మెటీరియలిస్ట్గా కనుక చూసినట్టయితే, అంటే భౌతిక జీవితం పరంగా కనుక చూసినట్టయితే, ప్రతికూలతల మధ్య వ్యక్తి జీవిస్తూ ముందుకెళ్ళడము, ఎప్పుడు కూడా ఘర్షణ వాతావరణంతో అతని జీవితం సాగుతూ ఉండడము, ఇవన్నీ తెలియజేసేది అష్టమ స్థానం. అందుకే న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి, అంటే లాయర్స్, జడ్జెస్, ఇటువంటి వారి జీవితంలో కనుక చూసినట్టయితే వారికి అష్టమ స్థానం చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా ఇటువంటి ఘర్షణలు, కొట్లాటలు, గొడవలు, వీటిని బేస్ చేసుకునే వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్ అంతా కూడా ఉంటుంటుంది. వీరెప్పుడు కూడా అటువంటి సమస్యలను పరిష్కరించడము, వీటిలోనే ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇది అష్టమ స్థానం ఇచ్చేటువంటి ఇంకొక ప్రత్యేకత. అదేవిధంగా ఆకస్మిక ధనలాభము, ఆకస్మికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కూడా అష్టమ స్థానం నుంచి వ్యక్తి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కీర్తి ఇచ్చేటువంటి స్థానము అష్టమ స్థానం. అదేవిధంగా వారసత్వంగా వచ్చేటువంటి, రావాల్సినటువంటి ప్రాపర్టీ, ఆస్తి కావచ్చు, ధనం కావచ్చు, దాన్ని సూచించేది కూడా అష్టమ స్థానమే. ఈ విధంగా అష్టమ స్థానానికి చాలా చాలా ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా అష్టమ స్థానం ఎప్పుడు కూడా ఫారిన్ ల్యాండ్స్, ఫారిన్ కంట్రీస్, వీటిని సూచిస్తుంది. అష్టమం బలంగా ఉన్న వాళ్ళు ఫారిన్ కంట్రీలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని అష్టమంలో ఉన్న, శని రాహువులు అష్టమంలో ఉన్న, మిగతా కాంబినేషన్స్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టయితే వారు ఉన్న దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళి అక్కడ ప్రోగ్రెస్ని, అభివృద్ధిని సాధించడం అనేది మనం చూడవచ్చు. చాలామంది విదేశాల్లో సెటిల్ అయిపోయి వారి యొక్క సిటిజన్షిప్ కూడా మార్చుకున్న వారికి అష్టమ స్థానం బలంగా ఉండడము గమనించవచ్చు. అయితే
ఇలాంటి సందర్భంలో అష్టమ స్థానం బలంగా ఉండి ఎవరైతే విదేశాల్లోకి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారో వారికి ఎప్పుడు కూడా మాతృభూమి పట్ల ఆ విధమైనటువంటి ఒక ప్రేమ అటాచ్మెంట్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆ బాధని, ఆ పెయిన్ని అనుభవిస్తూనే వారు విదేశాల్లో ఉండడం అనేది గమనించవచ్చు. అష్టమ ఎప్పుడు కూడా ఏదైతే తనకి ఇష్టమో దాన్ని ఇవ్వడంలో చాలా చాలా ఇబ్బంది పడుతుంది జాతకుడికి. అంటే ఏదో ఒకటి కోల్పోయి ఇంకొక బెనిఫిట్ని పొందడం అనేది అష్టమ స్థానం సూచించేటువంటి ఒక లక్షణం. అలాగే అష్టమ స్థానం ఇచ్చినటువంటి కష్టాల వల్ల జీవితంలో మెచ్యూరిటీ, పరిణితి అనేది చెంది మానవత్వం అనేది పెరిగి ఇతరులను అర్థం చేసుకోవడం, ఇతరుల కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయాలనేటువంటి ఒక ఆలోచన రావడం, ఇవన్నీ కూడా బలంగా ఉన్నటువంటి అష్టమ స్థానం ఇచ్చేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. కాబట్టి అష్టమ స్థానము అనగానే అది ఎప్పుడు కూడా చెడు చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటే. అయితే విపరీత రాజయోగంలో కనుక అష్టమాధిపతి ఉన్నా, అష్టమ స్థానం బలంగా ఉన్నా, అష్టమాధిపతి అష్టమంలో ఉన్నా, ఆ గ్రహం యొక్క మహాదశ కనుక నడిచినప్పుడు చాలా మంచి ఫలితాలని ఆ జాతకుడు అందుకుంటాడు. ధనపరంగా కూడా ఆకస్మిక ధనలాభం రావడానికి, చేసేటువంటి వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పేరు ప్రఖ్యాతులు రావడానికి అష్టమ స్థానం చాలా బాగా సహాయపడుతుంది. అలాగే అష్టమాధిపతి కూడా. కాబట్టి అష్టమ స్థానం అనేది కూడా జాతకుడికి మెటీరియలిస్టిక్గా కంటే కూడా స్పిరిచువల్ గ్రోత్కి, ఆధ్యాత్మిక అభివృద్ధికి చాలా బాగా సహాయపడేటువంటి ఒక స్థానంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసినట్టయితే అష్టమ స్థానం ఎవరికైతే కొన్ని స్థానాల్లో, అష్టమాధిపతి ఎవరికైతే కొన్ని స్థానాల్లో బలంగా ఉంటాడో, ఏ స్థానంలో అష్టమాధిపతి ఉన్నాడో దాన్ని రీత్యా మనం ప్రెడిక్షన్స్ని, రిజల్ట్స్ని చెప్పాల్సి ఉంటుంది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల వలన కూడా ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి అష్టమాధిపతి అష్టమంలో ఉండడం అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఆ గ్రహం యొక్క మహాదశ వచ్చినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడు అందుకుంటాడు. అలాగే 6th లార్డ్ 8th హౌస్లో, 12th లార్డ్ 8th హౌస్లో, అలాగే 8th లార్డ్ 6th హౌస్లో, 8th లార్డ్ 12th హౌస్లో, ఇవి విపరీత రాజయోగం కాంబినేషన్ కాబట్టి ఈ కాంబినేషన్స్లో కూడా 8th లార్డ్ యొక్క దశ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఇక ఒక్కొక్క గ్రహం అష్టమంలో ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అని కనుక చూసినట్టయితే, రవి కనుక అష్టమంలో ఉన్నట్టయితే, స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇన్హెరిటెన్స్ ద్వారా రావాల్సిన ప్రాపర్టీ రావడము, ఈ విధంగా ఆకస్మిక ధనం రావడానికి కూడా అవకాశం కల్పిస్తాడు. చంద్రుడు కనుక అష్టమంలో ఉన్నట్టయితే, పాజిటివ్ని కనుక చూసినట్టయితే చాలా చక్కటి మనోబలం కలిగి, విశిష్టమైనటువంటి ఒక వ్యక్తిత్వము, ఆలోచనాధారణ కలిగి తనదైన పంథాలో వెళ్తూ ఉండడం అనేది ఆ వ్యక్తిగా లక్షణంగా ఉంటుంది. అలా కాకుండా వీక్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండడము, మనసు చాలా చంచలంగా ఉండడము, ఇది కూడా చంద్రుడేటటువంటి రిజల్ట్. ఇక కుజుడు అష్టమంలో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, పాజిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే స్పోర్ట్స్, పోలీస్ ఆఫీసర్స్ ఇటువంటి రంగంలో ఉన్న వారికి చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు. వీక్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా ప్రత్యర్థుల నుంచి దాడిని ఎదుర్కొంటూ ఎన్నో నష్టాలని, భౌతిక దాడులు కావచ్చు, ఇతరత్ర కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కల్పిస్తాడు. ఇక బుధుడు కనుక అష్టమంలో ఉన్నట్టయితే, పాజిటివ్ సైడ్ చూసినట్టయితే వ్యాపారంలో మంచి అభివృద్ధి, అలాగే ధన సంపాదనలో కూడా మంచి అభివృద్ధిని కలిగించడం. అదే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండడము, రాహు వంటి ప్లానెట్స్తో కనుక కలిసి ఉన్నట్టయితే సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువగా కలిగిస్తూ ఉండడము, రాహువుతో కలిసిన, వ్యయాధిపతితో కలిసిన అష్టమంలో బుధుడు ఇటువంటి టెండెన్సీస్ని ఎక్కువ ఇస్తాడు. ఉదాహరణకి బుధ చంద్రులు కలిసి ఉన్న, బుధ చంద్ర రాహువులు కలిసి 8th ఉండి 12th హౌస్తో 6th హౌస్తో సంబంధం ఉన్నట్టయితే ఇటువంటి సూసైడల్ టెండెన్సీ కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గురువు కనుక అష్టమంలో ఉన్నట్టయితే లాయర్స్గా, జడ్జెస్గా ఇటువంటి రంగాల్లో బాగా రాణించడానికి అవకాశం కల్పిస్తారు. అలాగే బ్యాంక్ అఫీషియల్స్గా, బ్యాంక్ ప్రొఫెషనల్స్గా, ఫినాన్షియల్స్గా, ఫైనాన్స్ వ్యాపారం చేసినటువంటి రంగంలో ఉన్న వారికి చాలా బాగా కలిసి వస్తుంది. నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఆ జాతకుడు అనుభవిస్తాడు. ఇక శుక్రుడు కనుక అష్టమంలో ఉన్నట్టయితే విపరీత రాజయోగము లేదా ఇతరత్ర స్ట్రెంత్ కలిగి శుక్రుడు కనుక ఉన్నట్టయితే కీర్తి ప్రతిష్టలు, ఉన్న వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు మంచి కీర్తి ప్రతిష్టలను పొందుతాడు. అదే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే వ్యసనాల బారిన పడటము, తాగుడు అనే దానికి బానిసపడము, తర్వాత జీవితాన్ని ఏ విధమైనటువంటి ఒక గోల్ లేకుండా గడపడము, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి లక్షణాలు. శని అష్టమంలో ఉంటే ఆయుస్థానానికి చాలా బలం ఉంటుంది కాబట్టి దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు శని. నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా ఉన్న జాబ్లో ముఖ్యంగా కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ఉండడము, గ్రోత్ అన్నది సకాలంలో లేకపోవడము, అందరికంటే వెనకబడి ఉండడం, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి లక్షణాలు. వ్యాపారంలో కూడా ఎక్కువగా ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఎక్కువగా చూస్తూ ఉంటాడు. ఇక రాహుకేతువులు కూడా అష్టమంలో పాజిటివ్ నెగిటివ్ రెండు ఇస్తారు.
ఎవరితో కలిసి ఉన్న రాహు కేతులు అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ మనం అంచనా వేయాల్సి ఉంటుంది. అయితే అష్టమ రాహు వల్ల రాహు కనుక స్ట్రాంగ్గా ఉండి అష్టమాధిపతి కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చాలా మంచి ఫినాన్షియల్ గ్రోత్ని, స్టెబిలిటీని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఆర్థిక ఇబ్బందులు, వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు, జాబ్ కూడా తరచూ మారుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేతువు కూడా ఇటువంటి అస్థిరత్వాన్ని కలిగిస్తాడు, వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. నెగిటివ్గా ఉన్నట్టయితే, పాజిటివ్గా ఉన్నట్టయితే చాలా ఆర్థిక అభివృద్ధిని, జీవితంలో ఎదుగుదలని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక అష్టమాధిపతి ఏ ఇంట్లో ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయని కనుక చూసినట్టయితే, లగ్నంలో కనుక అష్టమాధిపతి ఉంటే స్ట్రాంగ్ ప్లేస్మెంట్లో అంటే పాజిటివ్గా కనుక చూసినట్టయితే ఆ వ్యక్తికి చాలా విశిష్టమైనటువంటి వ్యక్తిత్వము, జీవితం పట్ల తనకంటూ ఒక అవగాహన కలిగి ఉండడము, ఎప్పుడూ కూడా నిజాయితీని, ఈ సిన్సియారిటీని, వీటిని బలంగా నమ్ముతుంది తన జీవితాన్ని సాగించడము ఈ విధంగా ఉంటుంది. నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా ఆ జీవితంలో ఎన్నో మానసిక క్లేశాలు అనుభవిస్తూ మనసు చంచలంగా ఉండడము, మానసిక సమస్యలతో బాధపడడము, ఇవన్నీ కూడా లగ్నంలో ఉన్నప్పుడు వచ్చేటువంటి రిజల్ట్స్. ఇక సెకండ్ హౌస్లో కనుక అష్టమాధిపతి ఉంటే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే ఆర్థిక అభివృద్ధికి చాలా మంచిది, కానీ నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఫ్యామిలీ ట్రబుల్స్, ఫ్యామిలీ ఇష్యూస్, మ్యారిటల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు. ఇక ఎయిత్ లార్డ్ కనుక థర్డ్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే స్పోర్ట్స్ పర్సన్కి, మీడియా పర్సన్కి చాలా మంచిది, స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. అలాగే ఫారిన్ ట్రావెల్స్కి, ఫారిన్ సెటిల్మెంట్కి కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు అష్టమాధిపతి థర్డ్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడు డెసిషన్స్ తీసుకోవడంలో తడబడుతూ ఉండడము, చాలా భయం ఎక్కువగా లోనవుతూ ఉండడము, ఏ డెసిషన్ కూడా సొంతంగా తీసుకోలేకపోవడం, ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా భయపడము, ఇవన్నీ కూడా గమనించవచ్చు. ఇక ఫోర్త్ హౌస్లో కనుక అష్టమాధిపతి ఉన్నట్టయితే అతని యొక్క బాల్యము చాలా కష్టాలతో, ఫెయిల్యూర్స్తో, డిసప్పాయింట్మెంట్స్తో గడపడము, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ బాల్యం అంతా గడపడము, ఈ విధంగా సాగుతుంది. ముఖ్యంగా అటువంటి అష్టమాధిపతి యొక్క రిజల్ట్స్ మహాదశ కనుక నడుస్తున్నట్టయితే. కాబట్టి ఫోర్త్ హౌస్లో ఎప్పుడైతే అష్టమాధిపతి ఉంటాడో, ఎయిత్ లార్డ్ ఉంటాడో, బాల్యంలో అతనికి ఎదురైనటువంటి అవమానాలు కావచ్చు, ఇతర ఫెయిల్యూర్స్ కావచ్చు, వీటి వల్ల జీవితంలో ఎంతో మెచ్యూరిటీ సంపాదించి తర్వాత దశల్లో చాలా పరిణితి చెందిన వ్యక్తిగా తయారవడానికి ఎయిత్ లార్డ్ ఫోర్త్ హౌస్ నుండి జాతకుడికి సహాయం చేస్తాడు. ఇక ఫిఫ్త్ హౌస్లో అష్టమాధిపతి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే ఆస్ట్రాలజీ విద్యలో, జ్యోతిషంలో మంచి పట్టుని ఇస్తాడు. అదేవిధంగా రాజకీయాల్లో రాణించడానికి కూడా అష్టమాధిపతి పంచమంలో చాలా బాగా సహాయపడతాడు. అయితే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఎడ్యుకేషన్ బ్రేక్స్, సంతానం విషయంలో కొంత డిసప్పాయింట్మెంట్స్, కష్టాలు, వారి వల్ల మానసిక క్లేశాలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎయిత్ లార్డ్ సిక్స్త్ హౌస్లో స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే విపరీత రాజయోగం కాబట్టి చాలా అద్భుతమైనటువంటి సక్సెస్, వెల్త్, సంపద, సక్సెస్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడొచ్చు. ఇక నెగిటివ్గా సైడ్ కనుక చూసినట్లయితే అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎయిత్ లార్డ్ కనుక సెవెంత్ హౌస్లో ఉన్నట్టయితే మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, ఇప్పుడు కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, వీటితో జాతకుడు సతమతమవుతూ ఉంటాడు. ఇక స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే విదేశీ వ్యాపారాలు కావచ్చు, వ్యాపార రంగంలో మంచి అభివృద్ధిని సాధించడానికి అష్టమాధిపతి సహాయపడతాడు. ఇక ఎయిత్ లార్డ్ ఎయిత్లో ఉంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఆర్థిక అభివృద్ధి, తర్వాత చేసే వృత్తి వ్యాపారాల్లో విజయము. అయితే నెగిటివ్ సైడ్ చూసినట్టయితే కొంత అనారోగ్యం ఇచ్చి అది మళ్ళీ క్యూర్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నైన్త్ హౌస్లో కనుక ఎయిత్ లార్డ్ ఉన్నట్టయితే చాలా రిలీజియస్ పర్సన్గా ఉండడము, దైవచింతన, దైవభక్తి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే విదేశీ వ్యాపారాలు, విదేశాల్లో సెటిల్ అవ్వడానికి కూడా ఈ కాంబినేషన్ బాగా మనకు వస్తుంది. అయితే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఎన్నో ఆటుపోట్ల జీవితంలో చూస్తూ ఉండడము, తండ్రితో సత్సంబంధాలు లేకపోవడం, లేదా చిన్నతనంలో తండ్రి చనిపోవడం, ఇటువంటి కొంత విపత్కర పరిస్థితులు జాతకుడు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 10th హౌస్లో కనుక ఎయిత్ లార్డ్ ఉన్నట్టయితే కెరియర్లో ఎన్నో ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పటికీ పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే తనకంటూ ఒక విశిష్టమైనటువంటి కెరియర్ని ఏర్పరచుకోవడానికి సహాయం చేస్తాడు ఎయిత్ లార్డ్ 10th హౌస్లో. అయితే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే కెరియర్లో ఎప్పుడూ కూడా అనుకున్నంత గ్రోత్ లేకపోవడము, ఎంతో డిసప్పాయింట్మెంట్, ఎంతో నిరాశ నిస్పృహలు ఉండడం అనేది గమనించవచ్చు. ఇక ఎయిత్ లార్డ్ 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే స్ట్రాంగ్గా ఉంటే బిజినెస్ సక్సెస్, సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎయిత్ లార్డ్ కనుక నెగిటివ్గా 11th హౌస్లో ఉన్నట్టయితే ఫ్రెండ్స్ చేతిలో, స్నేహితుల చేతిలో మోసపోవడము, ఎప్పుడూ కూడా తన అనుకున్న కోరికలు ఏవి తీరకుండా దాని గురించి కృషి చేస్తూ నిరాశ నిస్పృహలకు ఎక్కువ లోనవుతూ ఉండడం అనేది గమనించవచ్చు. ఇక ఎయిత్ లార్డ్ 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్స్, ఫారిన్ ట్రావెల్స్కి, ఫారిన్ బిజినెస్కి చాలా బాగా సహాయపడతాడు. అయితే నెగిటివ్ సైడ్లో కనుక చూసినట్టయితే అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిత్ లార్డ్ 8th హౌస్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక హౌస్, అలాగే ఒక ప్లానెట్. అలాగే 8th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ వలన కూడా రిజల్ట్స్ మనం అంచనా వేయాల్సి ఉంటుంది. 8th హౌస్ అనేది దుస్థానం కాబట్టి ఎప్పుడూ బ్యాడ్ రిజల్ట్సే ఉంటాయి అనుకోవడం కూడా చాలా పొరపాటు. 8th హౌస్
లో ఉన్నటువంటి ప్లానెట్స్, ఆ ప్లానెట్స్ యొక్క మహాదశ, ముఖ్యంగా 8th లార్డ్ యొక్క మహాదశ అనే జాతకుడికి వచ్చినట్టయితే జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి, ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్లో, అతని యొక్క మానసిక చింతన, అతని యొక్క ఆలోచన విధానంలో ఎంతో పరిణితి తీసుకొచ్చి మెచ్యూర్డ్ ఇండివిజువల్గా, మెచ్యూర్డ్ పర్సన్గా తీర్చిదిద్దడానికి అష్టమాధిపతి చాలా బాగా సహాయం చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.